నేను ఒక మాట విన్నాను బాలాజీ, అది కరెక్ట్ అయితేనే కరెక్ట్ అని చెప్పు, లేదంటే విభేదించు, అంటే డిఫర్ అవ్వు. నాకు బాలాజీ లాంటి అబ్బాయి, తనే మామూలు సక్సెస్ కాదు, పాస్ అయ్యాడు, ర్యాంక్ కూడా తెచ్చుకున్నాడు ఫస్ట్ అటెంప్ట్లో సిఏ ఎగ్జామ్స్లో, అది కూడా సిఏ ఇంటర్లో, ఏదో ఫౌండేషన్ లెవెల్లో, ఇంటర్ ఎంఈసీ కాదు. తను చెప్తున్న మాట ఏంటంటే ఇంకో 1 వీక్ 10 డేస్ ఉంటే బాగుండేది, అంతేనా? అవును సార్. అలాంటప్పుడు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి 45 డేస్ నుంచి 50 డేస్ టైం పట్టిద్దే. ఇంట్లో ఖాళీ కూర్చుంటే పాస్ అవుతారా? టైం వేస్ట్ చేసుకోవచ్చా? జనరల్గా స్టూడెంట్స్ చేసే తప్పులు, నువ్వు చూసిన తప్పులు ఏంటి? మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఏం తప్పులు చేయటం వల్ల ఫెయిల్ అయ్యారో అవి చెప్తే నీ జూనియర్స్ ఆ తప్పులు చేయకుండా ఉంటారు. అదే నువ్వు ఇచ్చే వాళ్ళకి మెసేజ్. నా కంక్లూజన్ ఏంటంటే, ముందు నువ్వు పాస్ అవ్వాలంటే ఫస్ట్ ఒకరికి రెస్పెక్ట్. ఎవరికి? టైంకి. నీ టైంకి నువ్వు రెస్పెక్ట్, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆటోమేటిక్గా నువ్వు పాస్ అంటే క్వాలిఫై అయ్యే దిశగా నువ్వు వెళ్ళి ఆడిట్ అనే పేపర్లో 100 out of 100 ఎగ్జామ్ రాయలేకపోయినా, అటెంప్ట్ చేయలేకపోయినా తను పాస్ అవడం కదా ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నాతో పాటు ఉన్నటువంటి స్టూడెంట్ పేరు బాలాజీ. బాలాజీ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు, అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. సో ఫెలిసిటేషన్, సన్మానం కోసం పిలిపించడం జరిగింది. తన యొక్క సక్సెస్ స్టోరీ మాకే కాదు మీ అందరూ కూడా చేరాలనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం. ఇది మాస్టర్ మైండ్స్ ప్రమోషన్ గురించో లేదా మా ర్యాంక్స్ ప్రమోషన్ గురించి వచ్చేసినటువంటి వీడియో కాదు. ఇది కోర్సు గురించి అవేర్నెస్, అలానే సిఏ లేదా సిఎంఏ చదువుతున్న స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తన సక్సెస్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, ఏం చేస్తే తనకి ఇలాంటి సక్సెస్ వచ్చింది, తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, ఎలా భయపడ్డాడు, ఎవరు సహాయం చేశారు, ఏ విషయంలో తను కాన్ఫిడెన్స్ కోల్పోయాడు, ఆ టైంలో తను తీసుకున్న డెసిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మేము కవర్ చేయబోతున్నాం. అండ్ బై ద బై, బాలాజీ సాధించినటువంటి అచీవ్మెంట్ ఏంటంటే రీసెంట్గా జనవరి 2024లో వచ్చినటువంటి చార్టెడ్ అకౌంటెన్సీ ఫలితాలలో సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఓన్లీ 50 ర్యాంక్స్ ఇస్తారు. ఎంసెట్ల లాగా, ఐఐటీల లాగా, నీట్ల లాగా కట్ ఆఫ్ మార్క్ దాటి వచ్చేది ప్రతి విద్యార్థికి ర్యాంకులు ఉంటాయి అక్కడ. ఐఐటీలో కానీ నీట్లో కానీ కొంతమందికి 2 లక్షలు, 3 లక్షలు, 2 lakhs, 3 lakhs ర్యాంక్ కూడా వచ్చింది. కానీ సిఏ కోర్సులో మాత్రం లిమిటెడ్గా 50 ర్యాంక్సే ఇస్తారు. అలా ప్రకటించినటువంటి 50 ర్యాంక్స్లో బాలాజీకి 49th ర్యాంక్ వచ్చింది ఫస్ట్ అటెంప్ట్లో. సో ఈ సిఏ లాంటి కోర్సులో మనం అందరం ఏం కోరుకుంటాం? ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే చాలని కోరుకుంటాం కదా. అలాంటిది తను పాస్ అవటమే కాదు, తన కష్టం కావచ్చు, అలానే దేవుడు ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, మా టీం మెంబర్స్ ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవటమే కాదు, తను ఆల్ ఇండియా ర్యాంక్ కూడా సాధించాడు. బాలాజీ, చాలా సంతోషంగా ఉందా? ఎస్ సార్. చాలా చాలా సంతోషంగా. ఎందుకంటే డబ్బు ఉంటే చదువు రాదు, చదువుకుంటే చదువు వచ్చింది. ఫెసిలిటీస్ ఉంటే చదువు రాదు, చదువుకుంటే చదువు వచ్చింది. మనం ఇప్పుడు బాలాజీ అన్నా కదా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళాను సార్. అక్కడ డబ్బులు ఉంటే ఒక టికెట్ వచ్చిద్దాం, 300 రూపీసో 50 రూపీసో, లేదా ఉచిత దర్శనం. దేవుడు మనకు కనిపిస్తాడు అంతే. దేవుడు బ్లెస్సింగ్స్ రావు. మనలో ఉన్నటువంటి నిజాయితీ, మనం పూజించే పద్ధతి, మనలో ఉన్నటువంటి కమిట్మెంట్ లెవెల్స్, మన కష్టంలో ఉన్నటువంటి డెడికేషన్, ఇవి చూసి మనకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అలానే మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ కావాలంటే డబ్బులు ఉంటే చాలు, బట్ చదవాలంటే, క్వాలిఫై అవ్వాలంటే నీలో డెడికేషన్ ఉండాలి. సో ఈ సక్సెస్ ఖచ్చితంగా 100కి 100% నేనైతే బాలాజీకి, మన స్టూడెంట్కే నేను డెడికేట్ చేస్తాను. క్రెడిట్ బాబుకే ఇస్తాను. ఈ క్రెడిట్ మీ ఎందుకు తీసుకోవంటే, మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. కొద్దిమందికి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందంటే ఆ క్రెడిట్ బాలాజీదే. అండ్ బాలాజీతో ఇందాక ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాను, మీకు కూడా తెలియజేయాలని ఇంటర్వ్యూకి వచ్చాను నేను. ర్యాంకర్గా ఒక ఫోటో సెషన్ ఉంటుంది, ఆ ఫోటో సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. తనతో నాకేం పని లేదు, కానీ ఎందుకు నేను టైం తీసుకొని మరి ఈ ఇంటర్వ్యూ చేస్తున్నానంటే, తన సక్సెస్ స్టోరీ కొంతమందికి మోటివేషన్గా మారాలి, తన స్ట్రగుల్స్ కొంతమందికి ఒక దారిలా కనిపించాలి. ఓ ఇలా కష్టాలు ఉంటే దీన్ని ఇలా ఎదుర్కోవాలని, దానికోసమే. సో బాలాజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ గురించి చెప్పు, స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ సక్సెస్లో ఖచ్చితంగా మీ పేరెంట్స్ కూడా పాత్ర ఉంది. మా పేరెంట్స్ చేనేత చేస్తారు సార్, అంటే మగ్గం చేస్తారు. వీవర్. గుడ్. అంటే డైలీ కూలీ పని సార్, అంటే రోజుకి 800 లెక్క. సొంతగా మగ్గం ఉంటుందా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి పని చేస్తారా? సొంతంగా ఇంట్లోనే మగ్గం ఉంటుంది సార్. ఈ షోరూమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మెటీరియల్ ఇచ్చి వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ ప్రకారం చేయించుకుంటారు సార్. సో డైలీ 800 రూపీస్. మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చి నీకు మాస్టర్ మైండ్స్ లాంటి కాలేజ్లో చదివించడం, ఇక్కడ హాస్టల్లో పెట్టి ఫీజు కట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసింది వాళ్ళ స్థాయికి మించి, అవునా కాదా? చాలా ఎక్కువ సార్. చూస్తున్నారు కదా స్టూడెంట్స్, మీరు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీరు మీ పేరెంట్స్కి ఇచ్చే సపోర్ట్ ఒకటే, రెండో అటెంప్ట్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వండి. ఆల్ ఇండియా ర్యాంక్ రాకపోయినా పర్లేదు, నో ఇష్యూ. మీ పేరెంట్స్కి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే వాళ్ళని జోకర్స్గా మార్చదు, వాళ్ళ కష్టాన్ని ఎగతాళి చేయొద్దు. వాళ్ళంతా కష్టపడి చదివిస్తున్నప్పుడు వాళ్ళంతా మీరు కూడా కష్టపడాలి కదా. ఇంట్లో పేరెంట్స్ అంతా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు మీరేం చేయాలి? మీ కష్టాన్ని కూడా మీరు ఇష్టపడి మీరు కూడా చదవాలి. వాళ్ళు కష్టపడుతూ మనం ఎంజాయ్ చేస్తే ఎలా? క్లాస్కి వచ్చేది మన అటెండెన్స్ కోసమా, లేకపోతే పాస్ అవటం కోసమా? పాస్ అవటం కోసం మనం క్లాస్కి వస్తే ఒక రకంగా కష్టపడతాం,
అటెండెన్స్ కోసం క్లాస్కి వస్తే ఒక రకంగా కష్టపడతాం. మీ స్టాఫ్లో చూస్తుంటా డ్యూటీ చేయాలి అనే ఉద్దేశంతో ఆఫీస్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, అటెండెన్స్ కోసం ఆఫీస్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇద్దరు ఒకటా చెప్పండి? పని చేయాలి, నాకు బాధ్యత చెప్పారన్న కూడా అద్భుతంగా చేస్తాడు పని. అటెండెన్స్ కోసం ఇవాళ ఇంట్లో ఉంటే శాలరీ రాదు అని అటెండెన్స్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, దే వోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ ఎడిషన్. వాళ్ళ వల్ల ఏ వాల్యూ ఎడిషన్ ఉండదు, ఏ కాంట్రిబ్యూషన్ ఉండదు. సో క్లాస్కి వచ్చారంటే పాస్ అవ్వాలని ఉద్దేశించారండి, అంతేగాని అటెండెన్స్ కోసం కాదు. మీ పేరెంట్స్ ఏదో అంటారని మాత్రం క్లాస్కి రావద్దు, ఇక్కడ చదువుకోవాలి పాస్ అవ్వాలనే ఉద్దేశంతోనే క్లాస్కి రండి. సో బాలాజీ వాళ్ళ నాన్నగారు యొక్క కష్టం ఏదైతే ఉందో, శ్రీనివాసులు గారు, మదర్ పేరు ఏంటన్నా? రామలక్ష్మి గారు. ఇట్లాంటి వాళ్ళు శ్రీనివాసులు గారు, రామలక్ష్మి గారు, ఇటువంటి వాళ్ళు మన కాలేజీలో కొన్ని వందల మంది ఉంటారు. తినడానికి కష్టమైనా, మంచి బట్టలు కొనుక్కోవడానికి కష్టమైనా, లేకపోతే పండగ గొప్పగా జరుపుకోవడానికి కష్టమైనా సరే పిల్లలకి ఏ లోటు చేయకుండా ఉండేటువంటి పేరెంట్స్ వందల మంది ఉంటారు. ఈ పేరెంట్స్కి మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వటమే. గొప్ప మార్కులతో పాస్ అయిపోయినా పర్లా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వండి. ఇది మీరు మీ పేరెంట్స్కి ఇచ్చేటువంటి గిఫ్ట్. వాళ్ళ సైతం మళ్ళీ ఫీజు కట్టించొద్దు. బాలాజీ 10th క్లాస్ గురించి చెప్పు. నీ 10th క్లాస్ జర్నీ ఏంటి? ఏ స్కూలు, ఎక్కడ, ఎన్ని మార్క్స్? 10th క్లాస్ జమ్మలమడుగులో చదివాను సార్, సరస్వతి విద్యావందరం. ఓకే, తెలుగు మీడియం చదివాను. సో 10th క్లాస్ తెలుగు మీడియం? అవును. సో ఇంగ్లీష్ మీడియం కూడా కాదు సార్. ఏంటి అసలు అందరూ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి వెళ్తుంటే నువ్వు తెలుగు మీడియంలో చదవటం ఏంటి? ఆ స్కూల్లో లేదా తెలుగు మీడియం నువ్వు చదివేప్పుడు? నేను చదివేటప్పుడు అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు. 10th క్లాస్ వరకు తెలుగు మీడియం సార్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి 10th క్లాస్లో? 594 వచ్చినాయి. 594. మరి సరస్వతి విద్యా మందిర్ లేదా సరస్వతి శిశు మందిర్ అంటుంటారు, అదేనా స్కూల్? మరి ఆ స్కూల్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పావా? చెప్పాను సార్. నీ సక్సెస్లో ఖచ్చితంగా నీ స్కూల్ ఒక కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. మేము నీకు చదువు చెప్పింది ఎన్నాళ్ళు? సిఏ ఫౌండేషన్, సిఏ ఎంటర్, అంతే కదా? వాళ్ళు నీకు ఎన్నాళ్ళు చెప్పుంటారు చదువు? మోర్ దెన్ 10 years. 10 years చదువు చెప్పుంటారు. మరి మా ఇంపాక్ట్ ఎంత ఉంటే మరి ఆ స్కూల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? సో ఖచ్చితంగా ఇలా థ్యాంక్స్ చెప్పు. అక్కడ ఉన్న పిల్లలు 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ పిల్లలకు చిన్న మోటివేషన్ క్లాస్ అవకాశం ఉంటాయి. ఈ కోర్స్ గురించి, మాస్టర్ మైన్స్ గురించి కాదు, కోర్స్ గురించి చెప్పు. సో 10th క్లాస్లో 594 ఎగ్జామ్ ద్వారా వచ్చిన మార్క్స్, లేదా కరోనా టైంలో ఆల్ పాస్ అని ఇచ్చారు, ఇంటర్నల్ మార్క్స్ని పబ్లిక్ ఎగ్జామ్లో మార్క్స్గా మార్చారు, ఆ టైప్ వచ్చిన మార్క్స్? అంటే 2020లో కోవిడ్ ఉన్న కారణంగా ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని అలా ఇచ్చారు సార్. ఒకవేళ పబ్లిక్ ఎగ్జామ్ జరుగుంటే నీకు 594 out of 600 కాకుండా ఎంత వచ్చి ఉండేది నీ అంచనా? 550 అబవ్ వచ్చింది. సో 550, 560 వచ్చి ఉండేది. గ్రేట్. మరి అంత మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏపీ తెలంగాణలో ఫస్ట్ చాయిస్ ఏంటి? ఎంపీసీ, బైపీసీ. మరి నువ్వేంటి కామర్స్ తీసుకున్నావు? యాక్చువల్లీ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సిఏ కోర్స్ గురించి తెలిసింది. ఎవరు చెప్పారు నాన్న? అంటే మా స్కూల్కు మాస్టర్ మైన్స్ వాళ్ళు వచ్చి వీడియో క్లాస్ వేశారు కొద్దిసేపు. అందులో సిఏ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. అండ్ ఎంపీసీ, బైపీసీకి ఉన్న క్రేజ్ ఈ మధ్యన తగ్గిపోవడం వాటి గురించి కూడా చెప్పారు. సో ఆ వీడియో విన్న తర్వాత నాకు సిఏ చదవాలని కోరిక పుట్టింది. సో ఆ తర్వాత నేను సిఏ చేద్దాం అనుకుని ఎంపీసీ కాకుండా ఎంఈసీ తీసుకున్నాను. చాలా మందిని అడిగితే తెలిసింది ఏంటంటే ఎంపీసీ చదవడం కాకుండా ఎంఈసీ చేస్తే సిఏ కోర్స్కి కొద్దిగా వాల్యూ ఉంటుంది, సబ్జెక్ట్స్ బాగా తెలుస్తాయని చెప్పేస్తే నేను ఎంఈసీ చేరాను. సో అంటే బాలాజీ ఎంపీసీ మంచిది కాదు, ఎంఈసీ గొప్పదని కాదు నీ ఉద్దేశం. ఎంపీసీ కూడా మంచిది, ఎంఈసీ కూడా మంచిది. కానీ సిఏ చేయాలనుకుంటే మాత్రం ఏం తీసుకోవాలి కోర్సు? సిఏ చేయాలనుకుంటే ఎంఈసీ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం డాక్టర్ అవ్వాలి, ఏం కోర్స్ తీసుకోవాలి? బైపీసీ. ఇంజనీర్ అవ్వాలి, ఏం కోర్స్ తీసుకోవాలి? ఎంపీసీ. సిఏ చేయాలి, దానికి ఒక డెడికేటెడ్ కోర్స్ ఉంది కదా, ఏంటది? ఎంఈసీ. అంతేగాని ఎంపీసీ తీసుకోవడం తప్పేం కాదు. నీ ఆబ్జెక్టివ్ సిఏ కాబట్టి ఎంపీసీ బదులు ఎంఈసీ తీసుకున్నాం, కరెక్ట్ కదా? మరి ఎందుకు ఇంత మంచి స్టూడెంట్ ఎంఈసీ మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వకుండా లోకల్ కాలేజ్లో జాయిన్ అయ్యారు ప్రొద్దుటూరులో? అంటే నేను ఆ టైంలో జాయిన్ అవ్వదాం అనుకున్నప్పుడు కోవిడ్ కారణంగా బయటికి రాలేకపోయాను. సో లాక్డౌన్ ఆ టైంలో గుంటూరుకు రావడం కుదరలేదు. అందుకే అక్కడే లోకల్ కాలేజీలో ఎంఈసీ చేశాను. దాంతోపాటు అసలు కాలేజ్ ఓపెన్ అయిద్దా లేదో తెలియదు, హాస్టల్స్ ఓపెన్ అయితే లేదో తెలియదు, కనీసం వచ్చి ఇక్కడ క్యాంపస్ చూసుకుందామంటే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కూడా లేదు. అందుకనే లోకల్ కాలేజ్లో జాయిన్ అయ్యావు. కానీ నువ్వు జాయిన్ అయిన కాలేజ్ అని చెప్పు, పేరు చెప్పు. మాస్టర్స్ సికామ్ జూనియర్ కాలేజ్. సో మాస్టర్స్ సికామ్ జూనియర్ కాలేజ్ ఎక్కడ? ప్రొద్దుటూరు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు కూడా ప్రొద్దుటూరులో కామర్స్లో చాలా వర్క్ చేస్తున్నారు, డెడికేటెడ్గా పనిచేస్తున్నారు, ఉన్న రిసోర్సెస్లో చక్కగా చదువు చెప్తున్నారని నాకున్న ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చాలా కమిటెడ్గా వర్క్ చేస్తున్నారని నాకున్న ఇన్ఫర్మేషన్. నిజమా కదా? అవును సార్. అక్కడే ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ చదివా? ఓన్లీ ఎంఈసీ చదివావా? ఓన్లీ ఎంఈసీ చదివాను సార్. ఓకే, ఓన్లీ ఎంఈసీ చదివా. ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంఈసీలో? ఎంఈసీలో 974 వచ్చినాయి. 974 మార్క్స్, మంచి మార్క్స్ అమ్మా. సో ఖచ్చితంగా అయితే మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఇందాక సరస్వతి విద్యా మందిరే కాదు, ఈవెన్ మాస్టర్స్ సికామ్ జూనియర్ కాలేజ్. అంటే ఈ సక్సెస్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంఈసీ అయిపోగానే నెక్స్ట్ ఏం చేసావు? సిఏ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్ చదివావు. ఎక్కడ చదివావు? ఇక్కడే మాస్టర్ మైన్స్ కాలేజ్. సుమారు ఎప్పుడు, ఏ మంత్లో వచ్చావు? ఏప్రిల్, మేనా? ఏప్రిల్లో వచ్చాను. ఏప్రిల్లో వచ్చావు. ఎగ్జామ్ నవంబర్లో జరిగిందా, డిసెంబర్లో జరిగిందా? డిసెంబర్ సార్.
సో 9 months ఇక్కడ ఉండి చదువుకున్నాం. అదే ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ కనుక కలిపి చదివి ఇంటిగ్రేటెడ్ కోచింగ్, నువ్వు ఎగ్జామ్ ఎప్పుడు రాసేవాడివి? మే లేదా జూన్లో రాసేవాడు, అంతే కదా. ఇలా కలిపి చదవకపోవటం వల్ల నీ ఎగ్జామినేషన్ సిఏ ఫౌండేషన్ ఎప్పుడు పడింది? డిసెంబర్లోకి వచ్చింది. ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ కలిపి చదవటం వల్ల ఇంకొక 2 అడ్వాంటేజెస్ ఉంది. ఎంఈసీలో కూడా మార్క్స్ పెరుగుతాయి, ఎందుకంటే సిఏ ఫౌండేషన్లో చదివిన చదువుకి ఎంఈసీలో కూడా మనం ఏం చేయొచ్చు, ఇంకా బెటర్గా ఆన్సర్స్ రాయొచ్చు. 2 సబ్జెక్టులు ఒకటే కదమ్మా. ఇప్పుడు ఎంసెట్ ఎంపీసీ ఒకటే కదా సబ్జెక్ట్, ఐఐటి ఎంపీసీ ఒకటే సబ్జెక్ట్. కానీ ఎంపీసీలో తక్కువ డెప్త్ ఉంటుంది, ఐఐటీలో ఎక్కువ డెప్త్ ఎక్కువ ఉంటుంది. అలానే ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ 2 సబ్జెక్టులు దాదాపుగా మ్యాచ్ అవుతాయి. కానీ సిఏలో చాలా ఎక్కువ డెప్త్ ఉంటుంది, ఎంఈసీలో తక్కువ డెప్త్ ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ కలిసి వచ్చేది. ఇంకో అడ్వాంటేజ్ చెప్తాను బాలాజీ, నువ్వు కనుక ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ కనుక తీసుకొని ఉంటే మే లేదా జూన్ కల్లా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయింది కదా. సిఏ ఎంటర్ ఎప్పుడు వచ్చేస్తావు? మేలో వచ్చేస్తావు. ఇమీడియట్లీ ఎగ్జామ్ మేలో రాయటం, సిఏ ఎంటర్ వెంటనే వచ్చేయటం. లేదా జూన్లో అనుకోండి సిఏ ఫౌండేషన్ రాసి ఇమీడియట్లీ సిఏ ఎంటర్కి వచ్చేస్తావు, అంటే జూన్ కల్లా. ఇప్పుడు డిసెంబర్కి మనం సిఏ ఫౌండేషన్ రాసి సిఏ ఎంటర్కి ఎప్పుడు వస్తున్నాం? నెక్స్ట్ ఇయర్ జనవరికి. అంటే సిఏ ఎంటర్ ఎగ్జామ్ రాయటం గురించి అడగట్లేదు నేను బాలాజీ, సిఏ ఎంటర్ జాయినింగ్. సో మే లేదా జూన్లో సిఏ ఫౌండేషన్ రాసావు, ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ ప్రిపేర్ అయ్యి ఇంటిగ్రేటెడ్ కోచింగ్. సిఏ ఎంటర్ ఎప్పుడు జాయిన్ అవుతావు? అదే ఇయర్లో జూన్లో ఫౌండేషన్ అయితే జూన్లో సిఏ ఎంటర్ జాయిన్ అవుతావు. మేలో సిఏ ఫౌండేషన్ అయితే మేలో సిఏ ఎంటర్ జాయిన్ అయిపోతావు ఎగ్జామ్ అయిపోగానే. ఇలా ఇంటిగ్రేటెడ్ కాకుండా ఓన్లీ ఎంఈసీ చదివి ఆ తర్వాత సిఏ ఫౌండేషన్ మాస్టర్ మైండ్స్లోనూ ఇతర సంస్థల్లోనూ ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారు అనుకో, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఫౌండేషన్ మళ్ళీ డిసెంబర్లో ఉంటుంది, నవంబర్కో డిసెంబర్కో ఉంటుంది. మీ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? డిసెంబర్. సిఏ ఎంటర్ ఎప్పుడు జాయిన్ అవుతావు? జనవరి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో చూడు. అంటే ఇదే సంవత్సరం సిఏ ఇంటర్కి వెళ్ళే పిల్లోడు నెక్స్ట్ ఇయర్ వెళ్తాడు సిఏ ఇంటర్. సో నేనేమంటానంటే ఎంఈసీ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీ టైం వేస్ట్ కాకూడదు అనుకుంటే మాత్రం ఎక్కడ జాయిన్ అయినా పర్లా, ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ 2 కలిపి చెప్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వండి. ఇక మాస్టర్ మైండ్స్ అంటారా? ఎస్, మాకున్న స్పెషలైజేషనే అది. మీ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ చెప్తాం. సిఏ ఫౌండేషన్ నియర్లీ ఒక 800 hours నుంచి 1000 hours చెప్తాం. ఇది మాకున్నటువంటి స్పెషలైజేషన్. నీ జూనియర్స్ సిఏ ఫౌండేషన్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, సిఏ ఎంటర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్విచ్చేటువంటి సలహాలు కావాలి. సో సిఏ ఎంటర్తో స్టార్ట్ చేద్దామా, సిఏ ఫౌండేషన్తో స్టార్ట్ చేద్దామా? సిఏ ఫౌండేషన్ స్టార్ట్ చేయి. ఈ వీడియో చూసే ప్రతి స్టూడెంట్కి కావాల్సింది ఏంటంటే వాళ్ళ టైం మనం తీసుకుంటున్నాం, చాలా వాల్యుబుల్ టైం, వాల్యూ ఎడిషన్. నువ్వు ఇచ్చే సలహాల వల్ల వాళ్ళకి ఏదో ఒకటి వాల్యూ ఎడిషన్ రావాలి. సో సిఏ ఫౌండేషన్ పిల్లలకి జూనియర్స్కి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదు సార్, ఎక్కువగా మనం సిఏ ఫౌండేషన్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఎక్కువగా మనకు అకౌంట్స్ లా ఉంటాయి. ఇవి అకౌంట్స్ ఎక్కువగా బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మార్క్స్. లా కోర్స్ గురించి మనం నాలెడ్జ్ ఎక్కువగా ఉండదు కాబట్టి వాటిని ఎక్కువగా ప్రొవిజన్స్ అందుకుంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా అర్థం చేసుకొని చదివితే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సార్. ఆ ఎకనామిక్స్ రిలేటెడ్ సంబంధించి మనకు ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఎక్కువగా మనం వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో సిఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలంటే మనం ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మన ఉన్న సబ్జెక్ట్ని చదువుకోవాలి, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చూడాలి. అకౌంట్స్ లాంటి స్కోరింగ్ పేపర్స్ని అసలు వదిలిపెట్టకూడదు. అండ్ లా లాంటి కొత్త సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాటిని ఎక్కువగా అర్థం చేసుకొని చదివితే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సార్. బట్టి పట్టు మగప్ చేయకుండా. అలానే ఇంకొక 2 points యాడ్ చేయడానికి, సిలబస్ క్లాస్ వినేటప్పుడు కాన్సన్ట్రేషన్తో వింటే రివిజన్ ఈజీ అవుతుందా కష్టం అవుతుందా? చాలా ఈజీ అవుతుంది. చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్, సిలబస్ అయిపోగానే ఎగ్జామ్ రాయడానికి ఒక 1 month 2 months ఈజీగా గ్యాప్ ఉంటుందిగా. ఆ టైంలో ఇంటికి వెళ్ళిపోయి ప్రిపేర్ అవ్వాలా, ఇక్కడే ఉండి ప్రిపేర్ అవ్వాలా? ఇక్కడే ఉండి ప్రిపేర్ అయితే మనకు చాలా బెనిఫిట్ సార్. ఇంటికి వెళ్తే మనకు చాలా డీవియేషన్స్ ఉంటాయి, మొబైల్ ఫోన్స్, టీవీస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి నేను ఇలాగే చేశాను సార్. నేను సిఏ ఫౌండేషన్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? 315 సార్. ఎక్సలెంట్. మీకు తెలుసు కదా సిఏ ఫౌండేషన్లో 400 మార్క్స్కి 60% వస్తేనే డిస్టింక్షన్ అంటారు, అంటే 240 మార్క్స్ వస్తేనే మంచి మార్క్స్ అంటారు. అలాంటి తనకి 315 మార్క్స్ వచ్చినాయి. అది కూడా 10th క్లాస్లో తెలుగు మీడియం చదివినటువంటి స్టూడెంట్. సో నేను ఒక మాట విన్నాను బాలాజీ, అది కరెక్ట్ అయితేనే కరెక్ట్ అని చెప్పు, లేదంటే విభేదించు, అంటే డిఫర్ అవ్వు నాతో. సిఏ ఫౌండేషన్ అంటే నీలాగా ఎంఈసీ అయిపోగానే లేదా ఎంపీసీ బైపీసీ అయిపోగానే సిఏ ఫౌండేషన్కి వచ్చారనుకో, దాన్ని ఏమంటాం మనం? సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్. అటెంప్ట్ ఎప్పుడు ఇస్తాం మనం? ఎగ్జామ్ నవంబర్కో డిసెంబర్కో రాయిస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో డిగ్రీ స్టూడెంట్స్కి జనరల్గా పెద్ద పిల్లలు అయిపోతారు కాబట్టి పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తామా, తక్కువ ఫ్రీడమ్ ఇస్తామా? ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాం. చదువుకోవాలనుకునేవాడు చదువుకుంటాడు, తిరగాలనుకునేవాడు తిరుగుతాడు. ఎందుకంటే పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి పేరెంట్స్ కూడా కంట్రోల్స్ తగ్గిస్తారు, రెస్పెక్ట్ ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తారు. సో ఈ టైంలో ఎవరైతే డిసిప్లిన్ కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్
డిసిప్లిన్లో ఉంటాడో ఆడు ఈజీగా పాస్ అయిపోతాడు. ఈ వయసులో డిగ్రీ పిల్లలకు కావాల్సిన డిసిప్లిన్ కాదు, సెల్ఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే మేము ఇంపోజ్ చేసేది, మేము చెప్పేది, మేము ఇంపోజ్ చేసేది, మేము రూల్స్ పెట్టి ఈ రూల్స్కి మీరు లోబడి ఉండాలి, అది డిసిప్లిన్. అలా కాకుండా మీ రూల్స్ మీరే పెట్టుకుంటారు, మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుంటారు. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఈ సిఏ ఫౌండేషన్లో డిగ్రీ స్టూడెంట్స్కి ఉంటే కంఫర్టబుల్గా పాస్ అవ్వచ్చు. 400 మార్క్స్కి పాస్ మార్క్స్ ఎంత? 350నా, 370నా, 380నా? 200. జస్ట్ 200. 50% కదా మిమ్మల్ని అడుగుతుంది సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. 400లో 200 తగ్గినా పర్లేదు, 200 వస్తే చాలు అంటున్నారు. సో నేనేదో ఈజీ అని చెప్పను, బట్ మనందరం ఊహించుకున్నంతగా, మనందరం విన్నంతగా, మనందరం భయపడినంత కష్టమైతే కాదు. సిఏ ఫౌండేషన్తో పాటు మరి సిఎంఏ ఫౌండేషన్ కూడా రాసావా, లేదా సిఎంఎస్ జాయిన్ అవ్వలేదు? సిఎంఏ ఫౌండేషన్ కూడా రాశాను సార్. ఎన్నాళ్ళు ప్రిపేర్ అయ్యావు సిఎంఏ ఫౌండేషన్? సిఏ ఫౌండేషన్ ప్రిపేర్ అయితే సిఎంఏ ఫౌండేషన్ పెద్దగా ప్రిపరేషన్ అవసరం ఉండదు సార్. హార్డ్లీ ఒక 2 or 3 weeks అంతే సార్. 2-3 weeksలో ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాసావు. ఎన్ని వచ్చినాయి సిఎంఏ ఫౌండేషన్? 348 వచ్చినాయి సార్. సో అవి కూడా చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ వన్, ఇక సిఏ ఇంటర్కి వచ్చేసి ఉంటావు. సిఏ ఫౌండేషన్ అయిపోగానే సిఏ ఇంటర్కి వచ్చి ఉంటావు. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోగానే రిజల్ట్స్ రావడానికి బాలాజీ 50 days పట్టేది కదా. మరి 50 daysలో ఎక్కడెక్కడికి వెళ్ళావు? ఏ టూర్కి వెళ్ళావు? జాయిన్ అవ్వలేదు సార్. సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ జాయిన్ అయ్యాను. సో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోగానే వెంటనే సిఏ ఇంటర్ ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నావు? ఒక 4-5 days అంతే తీసేసుకొని వెంటనే జాయిన్ సిఏ ఇంటర్కి వచ్చేసావు. అదేంటి 50 days గ్యాప్ ఉంది కదా, రెస్ట్ తీసుకోవచ్చుగా? అంటే సిఏ ఇంటర్ ప్రిపరేషన్కి ఎక్కువ టైం దొరుకుతుందని చెప్పేసి వెంటనే జాయిన్ అయిపోయాను. ఓకే. సో తను ఏమంటాడంటే, బాలాజీ మన తప్పుల నుంచి మనం నేర్చుకోవడం గొప్ప విషయం, అట్లీస్ట్ వేరే వాడి తప్పుల నుంచి నేర్చుకోవడం ఇంకా గొప్ప విషయం కదా. నేను కొంతమందిని చూశాను, ఈ సిఏ ఇంటర్లో లేటుగా జాయిన్ అయ్యి ప్రిపరేషన్కి సఫిషియెంట్ టైం లేక ఫెయిల్ అయ్యేటటువంటి పిల్లలు ఉంటారు. ఆ సమస్య నాకెందుకు రావాలి, నేనెందుకు సఫర్ అవ్వాలి? అట్లీస్ట్ నేనేం చేయాలి, ముందు జాయిన్ అయిపోవాలనే ఉద్దేశంతో జాయిన్ అయిపోయాను. అదేనా నీ ఉద్దేశం? అదైతే ఎస్ అని చెప్పు, కాదంటే విభేదించున్నాను. అదే సార్, దానికి నేను ప్రీ రిజల్ట్స్ చేయడానికి కూడా అదే కారణం సార్. ఇంటర్ కంటే ముందు ఒక 1/2 hour ఇంటరాక్ట్ అయ్యి అప్పటికప్పుడు నేను క్వశ్చన్స్ తయారు చేసుకున్నాను. సో బాలాజీని అడిగింది ఏంటంటే, అరే నాన్న 49th ర్యాంక్ వచ్చింది కదా నీకు, సంతోషించుంటావు, ఇంకాస్త మంచి మార్కులు వస్తే బాగుండేది అని నీకు అనిపించిందా అంటే, లేదు సార్ నేను హ్యాపీ. ఇంకొంత టైం ఉంటే బాగుండేది అనిపించిందా అంటే, ఎస్ సార్ ఇంకొంత టైం ఉంటే బాగుండేది అనిపించింది. ఎన్నాళ్ళు అన్న, ఇంకో 1 week or 10 days ఎక్కువ టైం ఉంటే బాగుండేది అనిపించింది సార్, ఇంకంత మంచి ర్యాంక్ వస్తే బాగుండేది అనే మాట మాత్రం నాకు అనిపించలేదు. నాకు అలాంటి థాట్స్ ఏం లేవు. నువ్వు పాస్ అయితే చాలండి నేను ఆబ్జెక్టివ్, నువ్వు ర్యాంక్ కూడా చూసుకోలేదు. తర్వాత ర్యాంక్ ఎలా చూసుకునేవారు? ఫ్రెండ్స్ చెప్పారా లేకపోతే ఏంటి? తర్వాత ఇన్స్టిట్యూట్ నుంచి అని ఫోన్ వచ్చిందా, మాస్టర్ మైండ్స్ నుంచి? తర్వాత మార్క్స్ చూసిన తర్వాత దాని కింద మళ్ళీ మెరిట్ లిస్ట్ చూసాను. సో అందులో ఒకసారి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు ర్యాంక్ వచ్చింది. అప్పుడు ర్యాంక్ వచ్చింది. సో ర్యాంక్ అనేది నీకు ముందుగా ఉన్నటువంటి అవగాహన కాదు. యు ఆర్ నాట్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ర్యాంక్. పాస్ అయితే చాలు అనుకున్నావు, అంతేనా? అవును సార్. సో అలాంటి ఆలోచన ఉన్న అతను 49 కాదు నాకు 48th ర్యాంక్ 38th ర్యాంక్ వస్తే బాగుండేది అని ఆలోచన ఎందుకు ఉంటుంది? తనకున్న ఆలోచన ఇంకొక 1 week or 10 days ఉంటే అవుట్ ఆఫ్ నేను కంఫర్టబుల్ పొజిషన్, ఇంకాస్త కంఫర్టబుల్గా ఉండేవాడిని సార్ అన్నాడు. అదే నేను చెప్తుంది, బాలాజీ లాంటి అబ్బాయి తనే మామూలు సక్సెస్ కాదు, పాస్ అయ్యాడు, ర్యాంక్ కూడా తెచ్చుకున్నాడు ఫస్ట్ అటెంప్ట్లో సిఏ ఎగ్జామ్స్లో. అది కూడా సిఏ ఇంటర్లో, ఏదో ఫౌండేషన్ లెవెల్లో, ఇంటర్ ఎంఈసీ కాదు. తను చెప్తున్న మాట ఏంటంటే ఇంకో 1 week or 10 days ఉంటే బాగుండేది, అంతేనా? అవును సార్. అలాంటప్పుడు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి 45 days నుంచి 50 days టైం పట్టిద్దే. ఇంట్లో ఖాళీ కూర్చుంటే పాస్ అవుతారా? టైం వేస్ట్ చేసుకోవచ్చా? సో తెలివైన వాడు ఏం చేస్తాడు, చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. అట్లీస్ట్ మన తప్పులు కాకపోయినా పక్కన ఉన్న ఫ్రెండ్స్ యొక్క తప్పుల నుంచి నేర్చుకుంటాడు. సో దయచేసి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసిన పిల్లలమ్మ, మీరు ఎక్కడ జాయిన్ అవుతారో సిఏ అంటే మీ ఇష్టం. అవకాశం ఉంటే మాకు ఆపర్చునిటీ ఇవ్వండి. విన్ విన్ సిచ్యువేషన్, మాకు అడ్మిషన్ వచ్చింది, మీకు సక్సెస్ తెప్పిస్తాం. విన్ విన్ సిచ్యువేషన్, మీరు గెలవండి మేము కూడా గెలుస్తాం. సో మా దగ్గర జాయిన్ అవ్వండి అవకాశం ఉంటే సిఏ ఇంటర్లో. ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రిజల్ట్ వచ్చిన తర్వాత కాదు. మీకు రిజల్ట్ బాగా రాశాను సార్, పాస్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్రాబబిలిటీ ఉంది పాస్ అవడానికి, కనీసం 70-80% నేను పాస్ అవడానికి ఛాన్స్ ఉందంటే ఇమీడియట్లీ సిఏ ఇంటర్ జాయిన్ అయిపోండి. ఎవ్రీ డే ఈజ్ వాల్యుబుల్. ఫౌండేషన్ రిజల్ట్కి 50 days పట్టింది. డైలీ 10 hours మనం లెక్కేసుకున్న 500 hours. ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయిన 10 days మీరు రెస్ట్ తీసుకున్నారు, ఇంకెంత? 40 days. 40 into 10 hours 400 hours. 400 hours సిఏ ఇంటర్లో కనీసం ఒక 2 subjects ఏం చేయొచ్చు, కంఫర్టబుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా రివిజన్ చేసుకోవచ్చు. సో దయచేసి మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, రాంగ్ సజెషన్స్ కూడా తీసుకోవద్దు. మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వాలా లేదా అది మీ ఇష్టం, ఎవరి సజెషన్స్ అని తీసుకోండి. కానీ సిఏ ఇంటర్లో ప్రీ బ్యాచ్ జాయిన్ అవ్వాలా, పోస్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వాలా చెప్పమ్మా. నా ఒపీనియన్ అయితే ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అయితే చాలా బెస్ట్ సార్. సో దాని గురించి ఎవరి సజెషన్ తీసుకోవద్దు. మోహన్ సార్ చెప్పారంటే నమ్మండి, బ్లైండ్గా నమ్మండి. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసా, ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ వద్దు, పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని సలహాలు ఇస్తున్నారు. ఎందుకు? లాజిక్ ఏంటి? 40-50 days ఊరినే వచ్చిందా టైము?
బాలాజీ సీఏ ఎంటర్ ఎగ్జామ్ రాసావు కదమ్మా నువ్వు, రీసెంట్గా మంత్ ఆఫ్ మేలో రాసావు కదా. ఎగ్జామ్ ఎన్నింటికి? ఆఫ్టర్నూన్ 2 o'clock. 2 o'clock. 1:30 కూడా కూర్చొని చదువుకునే వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు సార్. లాస్ట్ మినిట్ దాకా చదువుకుంటారు లేదా? ఎస్ సార్. సి 1 నిమిషం 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా అంత వాల్యుబుల్ అనుకొని చెప్పి చదువుకుంటున్నప్పుడు 40 days 50 days వేస్ట్ చేస్తామా? నో సార్. చివరి నిమిషం కూడా చదువుకోవడానికి ఇంపార్టెంట్ రా బాబా అని చెప్పి కూర్చొని చదువుకునేటువంటి విద్యార్థులు నేను కొన్ని వందల మందిని కాదు కొన్ని వేల మందిని చూస్తాను. లాస్ట్ మినిట్ దాకా చదువుతారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆ 1 నిమిషం కూడా ఇంపార్టెంటే కదా. మరి 40 days చాలా వాల్యుబుల్, చాలా వాల్యుబుల్ రమ్మా. పాస్ అయ్యేవాడు ఫెయిల్ అవుతాడు, లేట్గా జాయిన్ అయితే పాస్ అయ్యే ఛాన్స్ ఉన్నవాడు కూడా ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. మేబీ సీఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ వద్దు, పోస్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి అని సలహా ఇచ్చేవాళ్ళు ఈ స్టూడెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ మన దగ్గర ఇంకోసారి అడ్మిషన్ తీసుకుంటాడనే ఉద్దేశంతో నన్ను ఉంటాడు. తెలియదు కదా ఎవరి స్లోగన్ వెనక ఏ ఉద్దేశాలు ఉంటాయో తెలియదు. చాలా మంది స్లోగన్స్ చెప్పేది ఒకటి ఉంటుంది, మనసులో ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మా ఉద్దేశాలు ఏంటంటే మీరు సీఏ ఇంటర్ ముందు బ్యాచ్లో అంటే ప్రీ బ్యాచ్లో జాయిన్ అయిపోతే రిజల్ట్ రాకముందే పాస్ అయిపోతే చక్కగా పాస్ అయినప్పుడు సీఏ ఫైనల్ ఇంకో చోట జాయిన్ అవుతాడా? లేదు సార్. ఇక్కడే జాయిన్ అవుతాడు. మీరు ఎప్పుడైతే సక్సెస్ మా దగ్గర చూస్తారో ఆటోమేటిక్గా ఏం చేస్తారు? సీఏ ఫైనల్ కూడా ఇక్కడికి వస్తారు. సో మా ఉద్దేశాలు వేరు. మీరు మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వాలి సీఏ ఫైనల్కి, అంతేగాని సీఏ ఇంటర్కి కాదు. నీ సీఏ ఇంటర్ జర్నీ గురించి మాట్లాడుకుందాం బాలాజీ. సీఏ ఇంటర్లో పేర్లొద్దు, స్టూడెంట్స్ పేర్లొద్దు. జనరల్గా స్టూడెంట్స్ చేసే తప్పులు, నువ్వు చూసిన తప్పులు ఏంటి? మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఏం తప్పులు చేయటం వల్ల ఫెయిల్ అయ్యారో అవి చెప్తే నీ జూనియర్స్ ఆ తప్పులు చేయకుండా ఉంటారు. అదే నువ్వు ఇచ్చే వాళ్ళకి మెసేజ్. ఫస్ట్ క్లాసెస్ కాన్సన్ట్రేషన్గా వినాలి సార్. చాలామంది అలా క్లాసెస్ కాన్సన్ట్రేషన్గా వినకపోవడం వల్ల లాస్ట్ మినిట్లో ప్రిపరేషన్ అవ్వడానికి వాళ్ళకు కొద్దిగా టైం పట్టేది. అంటే క్లాస్లో సరిగా వినకపోవడం వల్ల సబ్జెక్ట్ నాలెడ్జ్ కొద్దిగా తగ్గేది. సబ్జెక్ట్ నాలెడ్జ్ తగ్గటం కంటే బాలాజీ నేను ఇలా చెప్తాను, నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ. క్లాస్ చక్కగా వింటే రివిజన్ చేయడానికి 1 hour పట్టింది. క్లాస్ సరిగ్గా వినకపోతే రివిజన్ చేయడానికి 3 hours పట్టింది. మీ ఇష్టం. ఇక క్లాస్ ఎందుకు సరిగ్గా వినాలి? నెంబర్ 1 రివిజన్ మీకు ఈజీ అయ్యింది. అండ్ క్లాస్లో రెగ్యులారిటీ ఉండాలి. నేను అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినట్టుగా సోమవారం వస్తా, మళ్ళీ బుధవారం వస్తా, మళ్ళీ శుక్రవారం వస్తాను, కుదరదు. యూ షుడ్ బి రెగ్యులర్. నీకు ఇష్టం ఉందా లేదా సీఏ చదవటం డిసైడ్ చేసుకో. మాస్టర్ మైన్స్ నీకు ఇష్టం ఉందా లేదా డిసైడ్ చేసుకో. ఇష్టం లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపో, లేదా వేరే కోర్స్కి వెళ్ళిపో. బట్ క్లాస్కి మాత్రం రెగ్యులర్గా రా. అంతేగాని నువ్వు వేరే ఇన్స్పెక్షన్ కమిటీ మెంబర్ అయినట్టుగా అప్పుడప్పుడు వస్తానంటే ఎలా? నీకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఫ్యాకల్టీ ఎంత డెడికేటెడ్గా క్లాస్ చెప్తున్నారు, ఎంత డెడికేటెడ్గా క్లాస్ చెప్తున్నారు. ఆ డెడికేషన్ చూసైనా సరే మనం మోటివేట్ అవ్వాలి కదా. కంటిన్యూ చేయడానికి ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల సార్ ఎక్కువగా, అంటే మనకు అకౌంట్స్ లాంటి పేపర్స్లో ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల లాస్ట్ మినిట్లో ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన టైం ఉండదు సార్. అంటే ప్రాక్టీస్ అయిపోవడం ఇప్పుడు ఆడిటింగ్ ఉంది, లా ఉంది, చదివేస్తారు తీరి. అకౌంట్స్, కాస్టింగ్, ఎఫ్ఎం లాంటి పేపర్ కూడా ఏం చేస్తారు? చాలా మంది ఎక్కువగా చేయకుండా చదువుతారు. చేత్తో చేయాలి, ప్రాక్టీస్ చేయాలి కదా. అట్లీస్ట్ కాంప్రహెన్సివ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఇప్పుడు అకౌంట్స్ ఉంది, ఒక చాప్టర్ ఉంది XYZ అనే చాప్టర్. ఆ చాప్టర్లో కనీసం 30 questions ఉంటే కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ అంటే అన్ని అడ్జస్ట్మెంట్స్ కలిపి ఉండేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్గా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. సూపర్ గుందరా ఈ క్వశ్చన్ అని అనిపించింది కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటాయి. అవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి కదా. చూసుకుంటే వెళ్తానంటే ఎలా? నెక్స్ట్ నాన్న ఇంకా థియరీ సబ్జెక్ట్స్ లాంటివి జస్ట్ అలా లాస్ట్ మినిట్లో ఇప్పుడు చదివినా గుర్తు ఉండవని చెప్పేసి ఎగ్జామ్ టైంకి ఓపెన్ చేస్తారు సార్ ఎక్కువ మంది. అంటే థియరీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అవి చదివినా గుర్తుండవని ఒక బ్లైండ్ బిలీఫ్ అన్నమాట. వాళ్ళ లాజిక్ అది. నేనేమంటానంటే వాళ్ళ లాజిక్ అది. నువ్వు నాకంటే మంచి మాట పడేవాళ్ళు. బ్లైండ్ బిలీఫ్ చాలా మంది స్టూడెంట్స్ దగ్గర విన్నాను నేను ఇది. అవును సార్. లాస్ట్ మినిట్లో చదివితే ఏదో గుర్తుంటుంది అని చెప్పేసి థియరీ సబ్జెక్ట్స్ లాస్ట్లో మొదలు పెడతారు. అలా కాకుండా ముందు నుంచి థియరీ సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటే కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి లాస్ట్ మినిట్లో మనకు కొద్దిగా ఈజీ అవుతుంది సబ్జెక్ట్ గ్రాప్ చేసుకోవడం. ఈ విషయంలో నేను స్పెసిఫిక్గా చెప్తా. కొంతమంది అప్రోచ్ వేరుగా ఉండొచ్చు, కొంతమంది ఫ్యాకల్టీ వేరుగా చెప్పచ్చు. బట్ నా అప్రోచ్ ఏంటంటే, నేను ఒక స్టూడెంట్గా సీఏ పాస్ అయ్యాను కాబట్టి నా అప్రోచ్ ఏంటంటే థియరీ కూడా ఎప్పటికప్పుడు చదువుకుంటే మీ రివిజన్ ఈజీ అయింది. మీరు ఇప్పుడు చదవకుండా ఇప్పుడు చదివితే మర్చిపోతాను అనుకుంటా. రివిజన్ టైంలో ఏంటి ఫస్ట్ టైం చదివినట్టు ఉంటుంది. టైం ఎక్కువ పట్టిద్దా తగ్గిద్దా? అదే మీరు ముందే ఎప్పటికప్పుడు చదివేసుకున్నారు అనుకోండి, ఏ రోజు సిలబస్ ఆ రోజు, లేదా ఏ వారం సిలబస్ ఆ రోజు వారం చదివేసుకున్నాక మీ రివిజన్ ఖచ్చితంగా ఈజీ అవుతుంది. మై డియర్ చిల్డ్రన్, వెన్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. మర్చిపోవద్దు. మనకంటే ఎక్కువ సిలబస్ ఉన్న IIT స్టూడెంట్స్, మనకంటే ఎక్కువ సిలబస్ ఉన్న మెడిసిన్ స్టూడెంట్స్, మెడిసిన్ చదివేవాడు, మనకంటే ఎక్కువ సిలబస్ ఉన్న UPSC ఆస్పిరెంట్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వాళ్ళకు కూడా ఉంది సేమ్ 24 hours. సో ఉన్న టైంని ఎలా మేనేజ్ చేస్తాం, ఎఫెక్టివ్గా ఎలా మేనేజ్ చేస్తాం, అదే మీ సక్సెస్. సో ఒక బీకామ్ చదివే స్టూడెంట్కి తక్కువ శాలరీ, CA పాస్ అయిన స్టూడెంట్కి ఎక్కువ శాలరీ ఎందుకు ఇవ్వాలి? మనం ఎక్కువ ఎత్తుంటామా? కాదు. మనలో స్కిల్ ఎక్కువ ఉంటుంది, మనలో క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, అట్రిబ్యూట్స్, మనలో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. బీకామ్తో కంపేర్ చేస్తే CAలో ఉండే నాలెడ్జ్ ఎక్కువ. దాంతోపాటు ఒక ఎంప్లాయర్ ఏం చూస్తాడు తెలుసా? CA లాంటి ఎగ్జామ్ని వీడు హ్యాండిల్ చేసి పాస్ అయ్యాడంటే నా కంపెనీని కూడా వీడు హ్యాండిల్ చేయగలడు, ఇష్యూస్ని హ్యాండిల్ చేయగలడు, క్రైసిస్ని హ్యాండిల్ చేయగలడు.
ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయగలడు. అది కంపెనీ చూసేది, ఒక ఎంప్లాయర్ చూసేది. ఇంకా మీ ఫ్రెండ్స్ చేసిన తప్పులు ఇంకేమైనా ఉంటే చెప్పు. చాలా మంది అంటే స్టార్టింగ్ నుంచి ఫోన్స్ యూస్ చేసి లాస్ట్ మినిట్లో చదవం అనుకుంటారు సార్. మొబైల్స్ వాడడం వల్ల డివేట్ ఎక్కువ అవుతుంటారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సిఏ ఇంటర్ బ్యాచ్ 10 months కదా. అవును సార్, అదే చాలా టైం ఉందని చెప్పేసి ఫస్ట్ అంతా టైం వేస్ట్ చేస్తారు. సో ఇలాంటి టైం వేస్ట్ చేయడం వల్ల లాస్ట్ మినిట్లో చదవడానికి టైం ఉండదు, చదవాలని ఉన్నా చదువుకోవడానికి టైం సరిపోదు. చివరికి ఏం చేస్తారంటే బోత్ రాసే కెపాసిటీ ఉన్నవాడు కూడా సింగిల్ గ్రూప్ రాద్దామని డిసైడ్ అయిపోయి సింగిల్ గ్రూప్ రాద్దాం. ఇంకా అమ్మా నాన్నకి ఏదో ఒకటి చెప్పాలిగా, ముందు వాళ్ళు మేకప్ చేయాలిగా. ఫస్ట్ టైం ఏం చేస్తాడంటే అబద్ధాలు ఆడటం నేర్చుకుంటాడు. అవసరం లేని ఇప్పుడు తప్పదు అనుకున్నప్పుడు అబద్ధం చెప్పండి. అవకాశం ఉన్న వాటి కూడా ఎందుకు అబద్ధాలు చెప్పడం? ఇక మీ అమ్మానాన్ని మెంటల్గా ప్రిపేర్ చేయాలి సింగిల్ గ్రూప్కి. వాళ్ళకి ఏదో రకరకాల రీజన్స్ చెప్పాలి. ఇక్కడ నష్టపోతుంది మీ అమ్మా నాన్న కాదు, నష్టపోతుంది మాస్టర్ మైండ్స్ కాదు, నష్టపోతుంది నువ్వే. బోత్ గ్రూప్స్ రాసి పాస్ అయిపోయి నెక్స్ట్ సిఏ ఫైనల్కి వెళ్ళాల్సింది నువ్వు. ఇట్లా గ్రూప్ వైజ్ రాయటం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా సిఏ ఫైనల్ లేట్కి వెళ్ళట్లా, చదువు అయిపోయి జాబ్కి వెళ్ళిపోవాల్సి నువ్వు. నీ కెరీర్ లేట్గా స్టార్ట్ చేయట్లా, నష్టపోయేది నువ్వే. మై డియర్ స్టూడెంట్, నిన్ను నువ్వు చీట్ చేసుకుంటున్నావు. నీ స్టాఫ్కి, నీకు చదువు చెప్పిన ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి హ్యాపీగా వాళ్ళు ఒప్పుకున్న శాలరీ తీసుకుంటారు. కొంతమంది అవకాశం అంటే ఏదో చేసి ఎక్కువ శాలరీ కూడా తీసుకుంటారు. వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకేనా? మేనేజ్మెంట్గా మాస్టర్ మైండ్స్ మా ఫీజులు మాకు వస్తాయి, పోయేది ఎవరు? నువ్వే కదా. సో నీ టైం గురించి నీకు లెక్క లేకపోతే, నీ భవిష్యత్తు గురించి నీకు భయం లేకపోతే ఎలా? సో యూ షుడ్ బి కాషియస్ ఎనఫ్. నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఉంటే సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్లో 800 కదమ్మా మనకి ఓల్డ్ సిలబస్లో. 800 కొత్త సిలబస్లో ఎంత? 600 మార్క్స్. 600కి కొత్త సిలబస్లో 500 మార్క్స్ 550 రావాలా పాస్ అవ్వాలంటే? 300 సార్. చాలుగా. 50% కదా అడుగుతుంది సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో మనం 10 months ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఫస్ట్ డే 1 నుంచి టైం వేస్ట్ చేయకుండా ఉంటే 6 పేపర్స్ 600 మార్క్స్ 10 monthsలో హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేం కాదు, అంటే ఇంపాసిబుల్ ఏం కాదు, సర్టన్లీ అచీవబుల్. అలా కాదు సార్ నేను టైం వేస్ట్ చేస్తాను, నేను మాస్టర్ మైండ్స్కి బాకీ ఉన్నాను, లేదా మరో సిఏ ఇన్స్టిట్యూట్కి నేను బాకీ ఉన్నాను, మళ్ళీ ఫీజు కట్టుకుంటానంటే హ్యాపీ. మీలాంటి కస్టమర్సే కావాలి మాకు, మీలాంటి స్టూడెంట్సే కావాలి మాకు. మళ్ళీ ఫీజు కడతానంటే ఎవరు వద్దంటారు చెప్పండి? ఇప్పుడు మా స్టాఫ్కి బోనస్ ఇస్తామంటే వద్దంటారా చెప్పండి? అలా మీ నుంచి తీసుకుంటాం. మీరు మాకు బాకీ ఉన్నారు కట్టేయండి, మీ స్టాఫ్కి బాకీ ఉన్నాను కట్టేస్తాం. అవసరం లేదుగా, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే ఛాన్స్ ఉందిగా. నా బాధ ఏంటంటే బాలాజీ, సిఏ ఇంటర్ గ్రూప్ 1 ఒక్కటే రాశాడు ఎన్నాళ్ళు? 10 months. గ్రూప్ 1 అంటే ఎన్ని మార్క్స్? 300 మార్క్స్. 300 మార్క్స్కి 10 months చదవాలా? అవసరం లేదు సార్. అవసరం లేదు కదా. ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకుందాం కొత్తది, కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసాం, అవునా? మన ఫ్రెండ్ దగ్గర ఉన్న క్యాలిక్యులేటర్, మన దగ్గర ఉన్న క్యాలిక్యులేటర్ డిఫరెంట్ కంపెనీ. మనం 10 అంకెలు 10 రాసాం, నెంబర్స్ రాసాం, టోటల్ బ్యాలెన్స్ షీట్ వేసాం. మనకంటే వాడికి ఒక 3 seconds 2 secondsలోనో లేదు 1 or 2 secondsలో ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తే, క్యాలిక్యులేటర్ ఫాస్ట్గా పనిచేస్తే మనం ఏం చేస్తాం? అదే చూస్ చేసుకుంటాం. మనకంటే కూడా పక్కనోడి క్యాలిక్యులేటర్ 1 second 2 secondsలో ముందు పని చేస్తేనే మనం ఏం చేస్తాం? మన క్యాలిక్యులేటర్ని తీసి పక్కన పడేస్తాం. నీ కంపెనీ ఏంటో బాగుందిరా, ఎంత రేటు, ఎక్కడ కొన్నాం అని అడిగి తీసుకుంటాం లేదా? అలాంటిది ఒక ఎంప్లాయర్ 1 yearలో కంప్లీట్ చేసేసి ఏంటంటే 1 yearలో కంప్లీట్ చేసే, లేదా 10 monthsలో కంప్లీట్ చేసే స్టూడెంట్ని కోరుకుంటాడా? లేకపోతే నేను సార్ 10 months చదివాను సార్, టైం పాస్ చేశాను సార్, ఆడుతూ పడుతూ ఉన్నాను సార్, నా టైం వేస్ట్ చేసుకున్నాను సార్, 1 group రాశాను సార్, ఆ తర్వాత నెక్స్ట్ 6 monthsకి మళ్ళీ ఇంకో గ్రూప్ రాశాను సార్. ఎంప్లాయర్ ఎవరిని కోరుకుంటాడు? బోతా లేదా సింగలా? బోతే సార్. అంతే కదా జరిగేది. సో మీరు ఆడిట్ ఫామ్కి వెళ్ళినా, లేదా రేపు సిఏ ఫైనల్ పాస్ అయ్యే ఉద్యోగానికి వెళ్ళినా కూడా డెఫినెట్లీ మీరు ఫెయిల్ అయినందుకు, నేను బోత్ రాశాను సార్, మార్జినల్ మార్క్స్తో ఫెయిల్ అయ్యాను అంటే 400 రావాలి బోత్ గ్రూప్స్కి, 380 వచ్చినాయి, ఎవరు తప్పట్రు. కొత్త సిలబస్లో అయితే 300 రావాలి, 280 వచ్చినాయి, ఎవరు తప్పట్రు. అసలు ఎగ్జామే రాయలేదు బోత్ అంటే తప్ప కదా? లేదు గ్రూప్ 1 రాశాను సార్, బాగా రాశాను, గ్రూప్ 2 జస్ట్ ఊరిని అటెంప్ట్ చేసి వచ్చాను, ఎందుకు ఊరుకుంటారా? అది ఇప్పుడు మనకు నచ్చిన సినిమా హీరో ఉన్నాడు, ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి స్క్రీన్ మీద బాగుంటే మనం ఊరుకుంటాం. లేకపోతే ఫ్యాన్స్ అయినా కూడా హీరో బాగా చేయకపోతే ఊరుకుంటామా? పబ్లిక్గా తిట్టం కానీ మనసులో తిట్టుకుంటాం లేదా? ఏంట్రా ఎంత ఖర్చు పెట్టి మన హీరో అని చెప్పి ఫ్యాన్స్గా మనం ఫస్ట్ రోజు సినిమాకి వెళ్తే ఏంట్రా డ్యాన్స్ ఏంట్రా, ఫైటింగ్ ఏంట్రా, అసలు ఇన్వాల్వ్ అయి యాక్ట్ చేసేట్రా, తిట్టుకుంటాం లేదా? ఇది కూడా అంతే. సో మన హీరో గారు మనకేం బాకీ లేకపోతే మన హీరో గారు బాగా పనిచేయాలి, బాగా యాక్ట్ చేయాలని కోరుకున్నట్టే నీ జీవితం గురించి నీకు కూడా ధ్యాస ఉండాలిగా, నీకు యాంగ్జైటీ ఉండాలిగా. సో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో నీ ఎఫర్ట్స్లో మార్పు ఉంటుంది. సో క్లాస్కి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అవటం కోసం కాదు, టైం పాస్ కోసం వచ్చే స్టూడెంట్స్ ఒక రకంగా చదువుకుంటారు, పాస్ అవ్వాలనే ఉద్దేశంతో చదివేవాడు ఒక రకంగా చదువుకుంటాడు. నా కంక్లూజన్ ఏంటంటే, ముందు నువ్వు పాస్ అవ్వాలంటే ఫస్ట్ ఒకరికి రెస్పెక్ట్, ఎవరికి? టైంకి. నీ టైంకి నువ్వు రెస్పెక్ట్, టైం వేస్ట్ చేసుకోవద్దు.
ఆటోమేటిక్గా నువ్వు పాస్ అంటే క్వాలిఫై అయ్యే దిశగా నువ్వు వెళ్ళిపోతావు. కంటిన్యూ చేయ బాలాజీ. ఇంకేంటి మీ ఫ్రెండ్స్ చేసిన తప్పులు ఏంటి? సెల్ ఫోన్స్ వాడారు, ఇది మేము చెప్పినా కూడా వాడద్దని చెప్పినా కూడా వాడారు. ఏముంది, స్టాఫ్కి పెద్ద మనసు ఉంది. ఇంకా డైలీ క్లాసెస్ విన్నప్పుడు ఏ రోజు ఆ రోజు రివిజన్ చేసుకోకూడదు సార్. అంటే ఏ రోజు చెప్పింది ఆ రోజు రివిజన్ చేసుకోవడం వల్ల మనకు లాస్ట్ మినిట్లో మళ్ళీ కొత్తగా చదువుతున్నట్టు అనిపించదు సార్. అంటే మనకు ఇదంతా ప్రీవియస్గా చదివిందే, సో మనకు చదివిన వెంటనే గుర్తొచ్చేస్తుంది ఆ సబ్జెక్ట్ మనం ముందే చదివాం కాబట్టి ప్రిపరేషన్కి తక్కువ టైం తీసుకుంటుంది. బాలాజీ క్వశ్చన్ అడుగుతాను నేను. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోగానే జాయిన్ అయితే 10 months ఉంటుంది మనకి. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో ఫౌండేషన్ ఎగ్జామ్. మన సిఏ ఇంటర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? జనవరి. మన సిఏ ఇంటర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? నవంబర్. అంటే జనవరికి నవంబర్కి మధ్యలో సాలిడ్గా ఎంత గ్యాప్ ఉంటుంది? 10 months. జనవరి అంటే 1st month, అక్టోబర్ అంటే 10th month. సో జనవరి టు అక్టోబర్ ఎంత? 10 months. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సిఏ ఇంటర్? నవంబర్. సో 10 months గ్యాప్ ఉంటుంది కదా. నువ్వు చెప్పు బాలాజీ, మొదటి 7 నెలలు మనం బాగా పర్ఫామ్ చేస్తామా, చివరి 3 నెలలు బాగా పర్ఫామ్ చేస్తామా? చివరి 3 నెలలు కదా. సో ఎందుకంటే చివరి 3 నెలలు ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని కూడా చాలా పొదుపుగా వాడుకుంటాం. పర్ఫార్మెన్స్ పీక్లో ఉంటుంది, అవునా కదా. ఈ సింగిల్ గ్రూప్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు కదా, టైం ఎక్కువ ఉంటుంది. టైం వేస్ట్ చేస్తారా? వేస్ట్ చేయరా? చాలా టైం వేస్ట్ చేస్తాం. ఎప్పుడైతే సింగిల్ గ్రూప్ అని మన గోల్ చిన్నది చేసుకున్నామో, మన అంబిషన్ ఎప్పుడైతే చిన్నది చేసుకున్నామో మన ఎఫర్ట్స్ తగ్గిపోతాయి. అంటే బోత్ గ్రూప్స్ నుంచి సింగిల్ గ్రూప్ మారిపోగానే మనం ఏదో సాధించేస్తామని అనుకుంటాం, సాధించము. ఎప్పుడైతే మనకి టైం ఖాళీ ఉందో టైం వేస్ట్ చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మన గోల్స్ చిన్నవో స్లోగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తాం, మన పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. మనకు తెలియకుండా మన పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. సో లాస్ట్ 3 నెలలు సిఏ ఇంటర్ లాస్ట్ 3 నెలలు ఎందుకు బాగా పర్ఫామ్ చేస్తామంటే ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి, అంటే మీ గోల్ పెద్దది కాబట్టి. అప్పటిదాకా క్లాస్ వింటే చాలు. లాస్ట్ 3 నెలలు ఏంటి? ప్రిపరేషన్. ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి. గోల్ పెద్దది, క్లాస్ వినే గోల్ కాదు, పాస్ అవ్వాలనే గోల్. అలానే సింగిల్ గ్రూప్ సిఏ ఎంటర్ కావచ్చు, సిఎంఏ ఎంటర్ కావచ్చు, సింగిల్ గ్రూప్ అనే గోల్ మీరు పెట్టుకున్నారా, పాస్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే చిన్న గోల్ ఉందో మీ ఎఫర్ట్స్ ఏమైతే తగ్గిస్తారు. మీ ఎప్పుడైతే మీ ఎఫర్ట్స్ తగ్గిస్తారో ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా తగ్గిద్ది. ఎనీథింగ్ ఎల్స్ మీ ఫ్రెండ్స్కి సిఏ ఎంటర్ సిఎంఏ ఎంటర్ చదువుతున్న పిల్లలకి నా ఫ్రెండ్స్ ఈ మిస్టేక్ చేశారు అందుకనే ఫెయిల్ అయ్యారు అని నీకు తెలిసిన ఏదైనా ఉంటాయి? ఎక్కువగా బయట హాస్టల్స్లో ఉండడం వల్ల చదువుకోవడానికి నైట్ టైం ఇబ్బందిగా ఉంటుంది. సో ప్రాపర్గా మనకు హాస్టల్లో ఫెసిలిటీ ఉంటే చాలా వరకు బాగుంటుంది. బయట హాస్టల్స్ ఎక్కువ జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే మంచి చెప్తే మన స్టూడెంట్స్కి నచ్చదు. ఆ వయసులో మాకు కూడా నచ్చదు. అమ్మా నాన్న ఏం చెప్తారు ఆ వయసులో మనకి మంచిగా చెప్తారు, నచ్చదు. అలా కాకుండా అదే బయట హాస్టల్లో జాయిన్ అవ్వండి, వీలు ఉన్నప్పుడు క్లాస్కి రండి, 10ంటికి క్లాస్కి రండి, ఇబ్బంది లేదు, 4కే వెళ్ళిపోండి. నైట్ మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లా, సినిమాకి కావాలంటే వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్ళొచ్చు, బైక్ తీసుకొని వెళ్ళొచ్చు, అంటే ఎవరికైనా నచ్చింది. సహజంగా స్టూడెంట్స్ ఏజ్లో ఉండేదే అది. నువ్వు టైంకి రా, టైంకి చదువుకో, కూర్చొని చదువుకో, ఇవాళ క్లాస్కి ఎందుకు వెళ్ళలేదు ఇవన్నీ అడిగితే స్టూడెంట్కి నచ్చుతాయా? చాలామంది స్టూడెంట్స్కి నచ్చదు. సో నువ్వు చెప్పింది మంచి ఉద్దేశంతోనే కావచ్చు కానీ బట్ స్టూడెంట్స్ నేను నెగిటివ్గా తీసుకుంటారు. సిఏ ఇంటర్తో పాటు మరేంటి సిఎంఏ ఇంటర్ కూడా ప్రిపేర్ అయిపోతున్నావా? అయ్యాను సార్. ఓ ఎగ్జామ్ రాసావా? రాసేసాను. గుడ్. దానికి ఎన్నాళ్ళు ప్రిపేర్ అయ్యావు సిఎంఏ ఇంటర్? దానికి హార్డ్లీ ఒక 20 days సార్. దాట్స్ అలా 20 days సరిపోయింది నీకు? చాలా సార్. సరే, నెక్స్ట్ వన్. సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళు సిఎంఏ ఫైనల్ చదువుతున్నప్పుడు ఆర్టికల్షిప్ చేయాలి. దయచేసి తప్పులు చేయొద్దు. ఆర్టికల్షిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి నీట్గా మన యూట్యూబ్ ఛానల్లో సిఎంఏ ఆర్టికల్షిప్ అని కొట్టండి సెర్చ్. తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ 2 వీడియోస్ ఉన్నాయి. దయచేసి ఆ వీడియోలో చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. సిఎంఏ ఫైనల్ ఆర్టికల్షిప్ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే మీ టైం వేస్ట్ అయ్యింది. దిస్ ఈస్ ద బెస్ట్ సజెషన్ ఐ కుడ్ గివ్ టు యూ. నెక్స్ట్ వన్. సిఏ ఇంటర్ నీ 10 నెలల ప్రయాణంలో బాగా ఎందుకు జాయిన్ అయినా సిఏ మా ఫ్రెండ్స్ బీటెక్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఎప్పుడైనా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఇంతవరకు ఎలా అనిపించలేదు. సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాసావు కదా, నువ్వు ఓల్డ్ సిలబస్ కదా, 8 పేపర్స్. ఈ 8 పేపర్స్లో చుక్కలు కనిపించిన పేపర్స్ ఏమైనా ఉన్నాయా? పగడపోటే స్టార్స్ ఒక పేపర్ ఉంది సార్. ఏంటది? ఈఏఎస్ అండ్ ఎస్ఎం సార్. ఈఏఎస్ఎస్ఎం చాలా టఫ్గా అనిపించింది క్వశ్చన్ పేపర్. అంటే నీ ప్రిపరేషన్ కష్టంగా అనిపించిందా? క్వశ్చన్ పేపర్ చూడగానే బాబు ఏంద్ర బాబు ఈ క్వశ్చన్ పేపర్ అనిపించిందా? క్వశ్చన్ పేపర్ కొద్దిగా టఫ్ అనిపించింది సార్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 65 వచ్చినాయి సార్. సో చూసారు కదా స్టూడెంట్స్, కష్టంగా అనిపించింది. ఏమన్నాడు? డే టైమే స్టార్స్ కనిపించినాయి సార్ అన్నాడు బాలాజీ, చుక్కలు కనిపించినాయి సార్ అన్నాడు. ఇంతకీ 100 మార్క్స్కి సిఏ ఇంటర్లో ఏ పేపర్కైనా పాస్ మార్క్స్ ఎంత? 40నే కదా. తనకేం 40, 45 రాలా, 50 కూడా రాలా, 60 కూడా రాలా, 65 వచ్చింది. ఎగ్జామ్షన్ రావాలంటే 60, తనకి 60 కంటే ఎక్కువ వచ్చింది, ఎగ్జామ్షన్ కంటే ఎక్కువ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిన ప్రతి సందర్భంలో మీరు కనుక ప్యానిక్ అవ్వకుండా ఎగ్జామ్ రాసొస్తే మీకు తెలియకుండా బ్లెస్సింగ్ ఇచ్చేటువంటి దేవుడు ఒకడు ఉన్నారు. ఎవరు ఆ దేవుడు? ఐసీఐ.
వాల్యుయేషన్ లిబరల్గా ఉంటుంది. మీకే కాదు క్వశ్చన్ పేపర్ దేశంలో ఉన్న అందరికీ కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మోడరేషన్ కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారు. దాంతోపాటు ఏదైనా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ మిస్టేక్ ఉన్నా మీకు కష్టంగా అనిపించవచ్చు. ఒకవేళ క్వశ్చనే మిస్టేక్ అనుకోండి, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన ప్రతి స్టూడెంట్కి గ్రేస్ మార్క్స్ ఇస్తారు. సో దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలాజీ. నేను అడుగుతాను, బాలాజీ EASSM నువ్వు రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసావు ఎగ్జామ్ రాసిన తర్వాత? నేను ఒక 45-50 ఎక్స్పెక్ట్ చేశాను. చూసారా, 45-50 తను ఎక్స్పెక్ట్ చేసింది. ద బెస్ట్ అనుకుంటే 45 to 50 ఆయన అనుకుంది అంతే. లేదు ఇంకొక 5 మార్కులు అనుకోండి, ఎంత 55, కానీ వచ్చింది 55 కాదు 65. సో టఫ్గా వచ్చిన పేపర్లో మీరు వరీ అవ్వకుండా, మీకే కాదు కష్టంగా ఉంది అందరికీ, గివ్ యువర్ బెస్ట్. ఎగ్జామ్ ద బెస్ట్ రాయండి. ప్యానిక్ అవ్వద్దు, భయపడద్దు, కంగారు పడద్దు. మీరు 10 నెలల కష్టం కనుక కరెక్ట్గా పడి ఉంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉన్నా కూడా కంగారు పడకుండా ఎగ్జామ్ రాస్తారు. మహా అయితే ఏమైంది, 80 అనుకున్నది 70నో 60నో వచ్చింది, 60 అనుకుంది 40నో 45 వచ్చింది, ఫెయిల్ అవ్వంగా. సో ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరే ధైర్యం చెప్పుకోవాలి. యూ నీడ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ మోటివేషన్ పనిచేయాల్సిందే. అప్పుడు CA అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరన్నా మీ ఫ్రెండ్స్ తప్పిన వాళ్ళు ఉంటారు కదా, పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా పాస్ అయిపోతాడు అనుకున్నాం బట్ ఇతను కూడా ఫెయిల్ అయ్యాడా అనిపించినవి ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు ఫెయిల్ అయి ఉంటారు వాళ్ళు, రీజన్స్ ఏంటి? నాతో మాట్లాడినప్పుడు ఎగ్జామ్ బాగా రాసామని చెప్పారు. అంటే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన వరకు తెలియదు అనమాట. అంటే వాళ్ళు పాస్ అవుతాననే ఎక్స్పెక్ట్ చేశారు. అది ఎందుకు ఫెయిల్ అయి ఉంటారు, రీజన్ ఏంటి? నువ్వు పాస్ అయ్యి వాడు ఫెయిల్ అయ్యాడంటే ఏంటి రీజన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఎస్, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. దట్ కుడ్ బి ద రీజన్. మనం సండే ఎగ్జామ్స్ పెడుతుంటారా మీకు? ఎస్ సార్, వీకెండ్ ఎగ్జామ్స్ పెడతాం సిలబస్ జరిగేటప్పుడు. అదే ఒక మినీ యుద్ధం. ఆ వీకెండ్ ఎగ్జామ్స్ సీరియస్గా తీసుకున్న వాడికి నెక్స్ట్ 2 months 3 months రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. రివిజన్ ఎగ్జామ్స్ సీరియస్గా తీసుకున్న వాడికి ఫైనల్ ఎగ్జామ్స్ ఈజీగా ఉంటాయి. చెప్పుకోవడం సీక్రెట్ కాదు, ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఇంటర్నల్ ఎగ్జామ్ సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ కంఫర్టబుల్గా పాస్ అవ్వగలరు. CA ఫౌండేషన్లో మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వ కదా. CA ఫౌండేషన్ నుంచి నీకు క్లోజ్ అనుకున్న ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మాస్టర్ మైండ్స్లో? సుమారు 10 members. ఏంటి 10 members ఒకళ్ళ ఇద్దరు పాస్ అయింది CA ఇంటర్? ఆల్మోస్ట్ అందరు పాస్ అయ్యారు. గుడ్. సో ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, నీ ఫ్రెండ్స్ వల్ల నీ భవిష్యత్తు మారిపోయేది మై డియర్, గుర్తుపెట్టుకో. నీ ఫ్రెండ్స్ వల్ల నీ భవిష్యత్తు మారిపోయేది మై డియర్. మంచి ఫ్రెండ్షిప్ని సెలెక్ట్ చేసుకోండి. వాడు మిమ్మల్ని పుష్ చేసేవాడు అయి ఉండాలి ఫ్రెండ్. నువ్వు తప్పు చేస్తే ప్రశ్నించేవాడు అయి ఉండాలి. మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పాలి వీడు తప్పు చేస్తున్నాడు అని. అది నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు తప్పు చేస్తే సపోర్ట్ చేసేవాడు కాదు నిజమైన ఫ్రెండ్స్. లాస్ట్ క్వశ్చన్ మై డియర్ బాలాజీ, CA ఫౌండేషన్లో కానీ CA ఇంటర్లో కానీ 100 out of 100 మార్క్స్ ఉంటుంది కదా పేపర్, ఫుల్ పేపర్ అటెంప్ట్ చేయలేకపోయాను, అలాంటి కేసెస్ అని ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఫౌండేషన్లో ఏమున్నాయి? నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, వేరే వాళ్ళు కాదు, నీ ఎక్స్పీరియన్స్. ఫౌండేషన్లో లా పేపర్ ఉంది, 100 నువ్వు రాయలేకపోయావు, ఫుల్ పేపర్ అటెంప్ట్ చేయలేకపోయావు. అయినా కూడా నీకు 250 220 వచ్చినాయి? 315 సార్. 350 నాకు గుర్తుంది, స్టూడెంట్స్ టెస్ట్ చేద్దామని 315 వచ్చింది. అలానే CA ఇంటర్లో 100కి 100 మార్క్స్ రాని పేపర్స్ ఏమున్నాయి? 100కి 100 రాయలేకపోయాను, అటెంప్ట్ చేయలేకపోయాను. ఆడిట్ అండ్ అష్యూరెన్స్. ఆడిట్ అనే పేపర్లో 100 out of 100 ఎగ్జామ్ రాయలేకపోయినా, అటెంప్ట్ చేయలేకపోయినా తను పాస్ అవడం కదా ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. అండ్ గమనించారా, రీసెంట్గా వచ్చినటువంటి పేపర్లో తను ఆడిటింగ్ చెప్తాడు అనుకున్నా, ఆడిటింగ్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. రీసెంట్ ఎగ్జామ్లో తను ఎగ్జామ్ రాసిన దాంట్లో ఆడిటింగ్ చాలా టఫ్గా వచ్చింది. తను ఆడిటింగ్ చెప్తాడు అనుకున్నా. ఎన్ని వచ్చింది మార్క్స్ ఆడిటింగ్? 72 సార్. 72 చాలా టఫ్గా వచ్చింది. అక్కడ ప్రకాష్ గారు ఎగ్జామ్ అయిపోగానే ఫోన్ చేసి చెప్పాడు, అన్న ఇక్కడ మన భవిష్యత్తు డిసైడ్ అవుద్ది. మనం ఏం చేసామంటే ఆడిటింగ్లో హవర్స్ ఎక్కువ పెంచాం. ఆడిటింగే కాదు, ప్రతి సబ్జెక్ట్ మనం హవర్స్ తక్కువ చెప్తాం, హవర్స్ ఎక్కువ చెప్తాం. కంపేర్ టు మెనీ అదర్ CA కోచింగ్ సెంటర్ ఎక్కువ చెప్తాం. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ టీచ్ చెయ్యం, కాన్సెప్ట్స్ టీచ్ చేస్తాం. 10 ప్రాబ్లమ్స్ టీచ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు, కాన్సెప్ట్స్ టీచ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఆడిటింగ్ పేపర్ ఈరోజు టఫ్గా ఉంది. బట్ బ్యూటీ ఏంటంటే, ఏ స్టూడెంట్ అయితే కాన్సెప్చువల్గా ప్రిపేర్ అవుతాడో, ఏ సంస్థ అయితే, ఏ ఇన్స్టిట్యూషన్ అయితే, ఏ కోచింగ్ సెంటర్ అయితే కాన్సెప్చువల్గా టీచ్ చేస్తుందో వాళ్ళు బాగా హ్యాండిల్ చేయగలరు ఆ పేపర్ అన్నాడు. సో నీకు వచ్చిన మార్క్స్ 72. దట్స్ అ వెరీ గుడ్ స్కోర్. కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటేనే వచ్చింది ఆ స్కోర్. బాలాజీ, స్టూడెంట్స్ని ఇలా క్లాసిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ దర్ IQ, వాళ్ళ తెలివితేటలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి. స్లో లెర్నర్స్ అంటే డల్లర్స్, యావరేజ్ స్టూడెంట్స్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్, ఎక్సలెంట్ పర్ఫార్మర్స్ అంటే వెరీ గుడ్ అనుకో. సో వీళ్ళలో యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ అసలు ఈ CA లేదా CMA లాంటి కోర్సు పనికి వస్తారా, చెయ్యొచ్చా, వద్దంటే ఇదే చెప్పేసి నీ మైండ్లో ఏది ఉంటే అదే చెప్పు. యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా టైం వేస్ట్ చేయకుండా డెడికేటెడ్గా క్లాస్కి వచ్చి చదివితే పాస్ అవుతారు అనిపిస్తే అదే చెప్పు. వద్దు సార్ అలాంటి వాళ్ళు రాకపోవటం మంచిది అనిపిస్తే అదే చెప్పేసి. ఇందులో యావరేజ్ అబవ్ యావరేజ్ ఏముండదు సార్. ప్రతి ఒక్కరు డెడికేషన్గా చదివితే కోర్స్ ఈజీనే సార్. అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఎక్సలెంట్, వాళ్ళు ఎట్ ఏ టైం బోత్ రాస్తారు, ఎట్ ఏ టైం బోత్ పాస్ అవుతారు. యావరేజ్ స్టూడెంట్ అనుకో, గ్రూప్ వైజ్ రాసుకో, టైం వేస్ట్ చేయకుండా
ప్రయత్నం చేయి, బోత్ గ్రూప్స్కి కుదరలేదు ఇంకో ఏం చేయాలి, నెక్స్ట్ అటెంప్ట్ అంతే. ఇప్పుడు మనకి బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ గ్రూప్ వైజ్ రాసే ఛాన్స్ ఉందా? లేదు సార్. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఉంది, గ్రూప్ వైజ్ రాసే ఛాన్స్ ఉందా? లేదు సార్. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఉంది, గ్రూప్ వైజ్ రాసే ఛాన్స్ ఉందా? ఇక్కడ కనీసం సీఏలో కానీ సీఎంఏలో కానీ మనం ఏం చేయొచ్చు, గ్రూప్ వైజ్ రాసుకోవచ్చు. అందరికీ నేను రికమెండ్ చేయను, యావరేజ్ స్టూడెంట్స్కి నేను రికమెండ్ చేస్తాను ఆ గ్రూప్ వైజ్ రాసుకోమంటాను. చివరి అనౌన్స్మెంట్ ఏంటంటే గతంలో ఉండేది కాదు, ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం అంటే సిఏ ఫైనల్ లాంగ్ టర్మ్ బ్యాచ్. స్టూడెంట్స్ వాళ్ళ ఆర్టికల్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఆర్టికల్స్ చేస్తారో అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు తన మాస్టర్ మైన్స్ గుంటూరు ఆఫీస్ జాయిన్ అయింది, గుంటూరు రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అడ్మిషన్ కోసం ఒక హాఫ్ డే ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది, కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే చాలు. సిఏ ఫైనల్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనే కోర్స్ మనం రన్ చేస్తున్నాం. ఇది 2 years బ్యాచ్ అండి. నాకు తెలిసి మరే ఇతర కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇలాంటి బ్యాచ్ ఇవ్వట్లేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో 2 years బ్యాచ్ ఉంటుందండి. ఆర్టికల్ షిఫ్ట్ చేస్తూనే కంఫర్టబుల్గా వీడియో రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా మీరు ఎక్కడైతే ఏ ఆఫీస్లో అయితే వర్క్ చేస్తారో అక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తూనే ఖాళీ సమయంలో ప్రిపేర్ అవ్వచ్చు. దాని పేరు సిఏ ఫైనల్ లాంగ్ టర్మ్ బ్యాచ్. సో ఎలా డివైడ్ చేసామంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి నాన్ లీగల్ పేపర్స్, ఎఫ్ఆర్, అడ్వాన్స్ ఆడిటింగ్, సో ఏఎఫ్ఎం అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇటువంటివన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో చెప్పేస్తాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి లీగల్ పేపర్స్, అవన్నీ కూడా సెకండ్ ఇయర్లో టీచ్ చేస్తాం. సో కంఫర్టబుల్గా మీరు మీ ఆఫీస్ వర్క్ అటెండ్ అవుతూ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో January 17, 2024 చేస్తున్నాను. ఓల్డ్ ఎస్ఎస్పి స్టూడెంట్స్కి SSP1, SSP2, SSP3 ఈ ముగ్గురికి ఓన్లీ అడ్మిషన్ ఫీజ్ 3,500 రూపీస్ తీసుకొని సిఏ ఫైనల్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇచ్చేస్తున్నాం. 2 years కోర్స్ ఇస్తున్నాము. ఇదే మనం ఛార్జ్ చేస్తాం. నో హిడెన్ ఎక్స్పెన్సెస్, లేదా నో హిడెన్ ఛార్జెస్, ఓకేనా? సో ఇది మనం ఇస్తున్నటువంటి బెనిఫిట్. నాన్ ఎస్ఎస్పి స్టూడెంట్స్కి అనుకోండి వేరే ఫీజు ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఫీజు కాదు, 2 yearsలో కంఫర్టబుల్గా మీ ఆఫీస్ వర్క్ మీరు వెళ్తూ అటు ఆఫీస్ వర్క్కి జస్టిఫై చేయొచ్చు, మీ చదువుకి కూడా జస్టిఫై చేయొచ్చు. చాలామంది సిఏ ఫైనల్ పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే చదువు రాక కాదు, కెపాసిటీ లేక కాదు, కోచింగ్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోక ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయాలనే ఉద్దేశంతో, ఆ డెఫిషియన్సీని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో సిఏ ఫైనల్ లాంగ్ టర్మ్ బ్యాచ్ పెట్టాం. సో బాలాజీ ఇంకా నువ్వు చెప్పదలుచుకుని ఇంకేదైనా ఉంటే ఎనీథింగ్ ఎల్స్? ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం విత్ యూ బాలాజీ, చాలా బాగా మాట్లాడావు. మీ నాన్నగారు కూడా థ్యాంక్స్ చెప్పాలి, చక్కగా ఒక స్టూడెంట్ లాగా కూర్చొని మొత్తం మనం మాట్లాడేదంతా కూడా వింటున్నాడు ఆయన కూడా. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్, చక్కగా విన్నందుకు. మీకు పనికొచ్చే విషయాలు మేము డిస్కస్ చేసామని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా నేను కవర్ చేయాలనే టాపిక్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. సో దట్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అవి కవర్ చేస్తాను. ఇంకొక స్టూడెంట్తో ఇంటర్వ్యూ చేస్తాను కదా. అలానే అవకాశం ఉంటే ఈ వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్.